బచ్చు బెహరిల్లా బుచ్చులు. హాయ్ బావా. హాయ్. సే హాయ్. హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? నీకు తెలుసుగా. చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం? డబ్బులు ఖర్చు పెట్టడానికి. యాక్చువల్లీ ఇవాళ బాక్సింగ్ డే సేల్ కదా, డబ్బులు ఏం ఖర్చు పెట్టాను, జస్ట్ విండో షాపింగ్ అనమాట. సారీ, ఇట్స్ బ్లాక్ ఫ్రైడే. నేను పొద్దున్న నుంచి చెప్తున్నాను బ్లాక్ ఫ్రైడే అని, బట్ ఏంటో అట్లా బాక్సింగ్ డే అని వచ్చేసింది. డబ్బులు ఖర్చు పెట్టానుక నేను చూడడానికి వస్తాను చెప్పు. సో బ్లాక్ ఫ్రైడే సేల్ జరుగుతుంది కదా, మనం వెళ్ళి జస్ట్ చూస్తాం అంతే. కొనడానికి ఏమంత అవసరం లేదు, బట్ చూడడంలో, నాకు కొనడం కన్నా చూడడంలోనే ఎక్కువ ఆనందం. సో లెట్స్ గో. ఐల్ ట్రై టు మేక్ ద వీడియో. ఏమవుతుందో తెలీదు, లెట్స్ సీ. ఇదొక షాపింగ్ మాల్, ఎవెన్యూస్ అంటారు. మనము నెక్స్ట్ దీనికి కూడా వెళ్దాం. అక్కడ హోటల్ కనిపిస్తుంది కదా, 4 సీజన్ హోటల్. ఎంత లైక్ బాగుంటుంది, కానీ ఎందుకో నైట్ పూట చూద్దామంటే మేము ఎక్కువ లైటింగ్ వేయరు అసలు. వీళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ బట్ దే డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ ఇవి ఉన్నాయి మాకు అని. మనం ఏంటంటే ఒక చిన్న బిల్డింగ్కి ఇంత లైటింగ్లో వేస్తాం అసలు. లుక్ ఎట్ ద బిల్డింగ్స్ అన్నీ. ఈ కన్స్ట్రక్షన్ ఎప్పటికవుతుందో ఏమో, అప్పటి నుంచి చేస్తానే ఉన్నారు. మాట్లాడుకోవాలి బావా, లేకపోతే వీడియోలో నేనేం మాట్లాడాలనుకున్నా ఇక్కడ అని తెలియట్లేదు నాకు. సో మనం వచ్చేసామన్నమాట సిటీ సెంట్రల్. ఇక్కడ ట్రాఫిక్ ఎంత ఉన్నిందంటే మామూలుగానే ఇంకా ఫ్రైడేస్ కొంచెం బిజీ ఉంటుంది, ఇంక ఇట్లా బ్లాక్ ఫ్రైడే సేల్ అంటే ఇంకా బిజీ ఉండే. మాకు కొంచెం చాలా టైమే పట్టింది ఇక్కడికి రావడానికి, బికాజ్ రోడ్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఉన్నాయి. అండ్ మేము ఎట్లాగో కొంచెం గెటిన్ అయ్యాము. అండ్ ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే కార్ పార్కింగ్ వెతకాలన్నమాట. పాపం ఇక్కడ తలాబాత్, అంటే తలాబాత్ ఈజ్ నథింగ్ బట్ లైక్ జెప్టో అనమాట. పాపం వాళ్ళు అయితే అన్ని చోట్ల స్ట్రక్ అయిపోయారు, బికాజ్ ఇన్ టైంలో డెలివరీ చేయాలి కదా, సో అవి కూడా ఉండే అనమాట. ట్రాఫిక్ ఎట్లా ఉందంటే అస్సలు ఓ మై గాడ్. మేము లోపలికి వెళ్ళడానికి మాకు ఒక దగ్గర 1 అవర్ పట్టింది. సో ఈ సిటీ సెంట్రల్కి నేను రావడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం నేను వచ్చిన కొత్తల్లో వచ్చాను, అండ్ ఇది సెకండ్ టైం వస్తున్నాను నేను. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ అని చెప్పచ్చు కంపేర్ టు ఆల్ అదర్ మాల్స్. అన్ని బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ, ఇది లేదని. బట్ లోపల మాత్రం చాలా ఆఫర్స్ ఉండే. తిరిగాము, అసలు జనాలు అయితే చాలా మంది ఉన్నారు. చల్లే పడుతుంది, ఫ్రీజింగ్ అయితే. చెప్తాను, నువ్వు అర్థం చేసుకోవచ్చు. నేనేమన్నాను, జాకెట్స్ వేసుకొని వెళ్దామన్నాను. ఎంత జాకెట్ వేసుకున్నా యు కాంట్. సో ఇక్కడ ఏమంటున్నారంటే, నేను అన్నాను ఇట్లా షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత కొంచెం అట్లా విండో షాపింగ్ లాగా చేసుకొని కొన్ని వెజ్జెస్ అనేవి కావాలి. సో వెజిటేబుల్స్ తీసుకొని మనం ఏదైతే కుక్ చేసుకున్నామో అది వెళ్ళేసి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట ఇక్కడ, అక్కడికి వెళ్ళి కూర్చొని తిందామని అన్నాను అనమాట. దానికి ఆయన లేదు చల్లగా ఉంది అని చెప్పారు. నాకు మార్నింగ్ చెప్పారు, బట్ నేనేమో చల్లగా ఉంటే ఏమవుతుంది, స్వెటర్స్ వేసుకొని కూర్చోవాలి కానీ అని అన్నాను. బట్ ఎప్పుడైతే నేను కార్ దిగాను అసలు చేతులు అయితే ఇట్లా చలికి ఒక్కటేసారి ఇట్లా మనం డీప్ ఫ్రిడ్జ్లో చేపెడితే ఎట్లా ఉంటుంది అలా అయిపోయింది. అదే చెప్పి వాదిస్తున్నారనమాట. హిల్ జస్ట్ వెయిట్ ఫర్ ద టైం, ఎప్పుడు దొరికిద్దా నాకు అని చెప్పేసి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్, అండ్ ఇట్లా మేము వెళ్ళగానే డీజే సేల్స్ ఉన్నాయి అనమాట, ఎలక్ట్రానిక్స్ మీద అన్నిటి మీద ఉండే. బాక్సింగ్ డేకి ఇంకా ఆఫర్స్ ఎట్లా ఉంటాయో చూడాలి. బ్లాక్ ఫ్రైడేకే ఇన్ని సేల్స్ ఉంటాయి, ఇంక బాక్సింగ్ డేకి ఎట్లా ఉండాలి. అండ్ ఇది చూసారా, ఇది ఒక ఎయిర్ ఫ్రైయర్ అనమాట. నాకైతే ఇది దోశ ప్యాన్ లాగా అనిపిస్తూ ఉన్నింది. నేను అన్నాను కూడా ఇదేంటి దోశ ప్యాన్ లాగా ఉంది అని చెప్పేసి అన్నాను, బట్ ఇట్స్ ఎయిర్ ఫ్రైయర్ అనమాట. మేము కొన్న తర్వాత ఎప్పుడన్నా మీకు అనిపించిందా, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటే అదే ప్రోడక్ట్ మార్కెట్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సపోజ్ ఒక కారు కొన్నాం అనుకోండి, రోడ్డు మీద ఆ కార్లే కనిపిస్తూ ఉంటాయి, లైక్ టొయోటా అవని మహేంద్రా అవని. అలాగే నాకు ఎయిర్ ఫ్రైయర్ కొన్న తర్వాత నాకు అన్నీ ఎందుకు ఎక్కడికి వెళ్ళినా సరే ఎయిర్ ఫ్రైయర్సే కనిపిస్తున్నాయి. అంతకుముందు వెరీ హార్డ్లీ ఐ ఫౌండ్ అవుట్. నాకు ఇది ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉంటుంది, ఏదన్నా ఒక పని చేసినాక ఒక థింగ్ అనేది స్పెషల్లీ కొన్నాక తర్వాత ఎన్నిసార్లు
ఎన్నిసార్లు షాపింగ్కి వెళ్ళినా నాకు అవే కనిపిస్తూ ఉంటాయి, మరి ఎందుకో అది తెలియలేదు. అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ కానీ టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ ఎంత రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అంటే ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ అనిపించింది. అంటే సగానికి సగం రేటుకి పెడుతున్నారు. అంటే బ్లాక్ ఫ్రైడే సేల్ అంటే ఉంటుందిలే, మినిమం ఎంతో కొంత ఒక 20% అట్లా ఇస్తారనుకున్నాలే, కానీ దే ఆర్ లైక్ ఇప్పుడు 800 దినార్స్ ప్రోడక్ట్ ఉంటే దాన్ని 500కి ఇవ్వడము, 400కి ఇవ్వడం, 600కి ఇవ్వడం, అట్లా చూసుకుంటూ వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ టీవీ ఇవన్నీ ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. మా హస్బెండ్కి టీవీస్ అంటే అది కూడా పెద్ద పెద్ద టీవీస్ కావాలి. అండ్ ఇవన్నీ ఒక లుక్ వేద్దాం అన్నట్టుగా ఇంకా ఇటు టీవీ సెక్షన్స్ వైపు వచ్చాము. అండ్ ఇంకొకటి తెలుసా, నేను బహ్రెయిన్లో ఏం చూసానంటే మామూలుగా ఇట్స్ బ్లాక్ ఫ్రైడే కదా, కొన్ని ప్లేసెస్లో కొన్ని షాప్స్ మీద వాళ్ళు బోర్డింగ్స్ చూసానంటే వైట్ ఫ్రైడే సేల్ అని రాశారనమాట. వైట్ ఫ్రైడే సేల్ ఏంటని నాకు అర్థం కాలే. ఇట్స్ బ్లాక్ ఫ్రైడే సేల్ కదా, మరి వైట్ ఫ్రైడే సేల్ ఏంటో తెలీదు. మీరు ఎవరైనా కనుక్కొని నాకు చెప్పాలి. నేనైతే మా చెల్లిని చాలా మిస్ అవుతుండే. ఇట్లాగా మేము అప్పుడు లాస్ట్ పెళ్ళి కాకముందు అంతా చెల్లితోనే ఉంటుండే కదా, అప్పుడు బాక్సింగ్ డే సేల్స్ అని చెప్పేసి మేము ఇయర్ మొత్తము వర్క్ చేసి కొంచెం కొంచెం మనీ దాచిపెట్టుకొని జస్ట్ ఈ బాక్సింగ్ డేకే పెట్టుకునే వాళ్ళము. బాక్సింగ్ డేకే మనీ దాచిపెట్టుకునే వాళ్ళము. ఇంకా పొద్దున్నే లేచి రెడీ అయిపోయి గుడికి కూడా మేము ఇప్పుడు అంతలా వెళ్ళలేదు, బట్ ఈ బాక్సింగ్ డే సేల్కి మార్నింగ్ 6 o'clockకే వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. ఇంకా మమ్మీకి, అక్కకి, వీళ్ళందరికీ కొనుక్కొని దాచుకునే వాళ్ళం. ఇంకెప్పుడైతే ఇండియా వెళ్తామో అప్పుడు మెయిన్లీ మేము ఇండియాకి జనవరిలోనే వచ్చేవాళ్ళం అనమాట. సో ఇండియా వెళ్ళినప్పుడు ఉపయోగపడిద్ది అని చెప్పేసి అట్లా దాచుకునే వాళ్ళము. అండ్ ఈ కాన్సెప్టే చాలామంది ఫాలో అవుతారు, ఎవరైతే ఫారినర్స్లో ఉన్నారో. ఇట్లా సేల్స్ వచ్చినప్పుడే కొని ఎత్తి పెట్టేసుకొని ఇండియా వెళ్ళినప్పుడు అండ్ మన లవబుల్ పీపుల్ అనే వాళ్ళకి గిఫ్టింగ్ ఇచ్చుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. సో నేను ఒక్క ఫోటో దిగుదాం దా అని అంటే అసలు ఏమంటున్నాడంటే నువ్వేదో మెల్లమెల్లగా చేసుకుంటూ నీ వీడియోనే అని చూసుకున్నావు, నన్ను కూడా లాగేస్తున్నావా అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఒక్క ఫోటో దిగుదాం దా అని చెప్పేసి అడిగినందుకు. ఓకే. అండ్ ఇంకా ఇక్కడ హలోవిన్ థీమ్స్ అనేవి కొన్ని ప్లేసెస్లో పెట్టారనమాట. సో ఇది సెంటర్ పాయింట్. నాకు ఇక్కడ మెబెలిన్ ఐలైనర్ జస్ట్ 1 dinar అంటే 220 రూపీస్కే వచ్చేసింది. ఒకటి చాలు కదా అంటే మేము ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకోవాలి కదా, ఏంటి సేల్స్ వాళ్ళు చెప్పండి ఇట్లాంటి ఆఫర్ మళ్ళీ రాదు తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు. బట్ సేల్స్ అయితే చాలా బాగుంది. నేను ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదర్వైజ్ వీ వుడ్ ఫైన్. ఇదే నేను మెబెలిన్ ఐలైనర్ తీసుకుని దానికి ఒక పెద్ద బాక్స్, మళ్ళీ దానికి లాక్ వేసి ఇచ్చారు. మేబీ కౌంటర్లో దాన్ని అన్లాక్ చేసి వెరీ సెక్యూర్ అండ్ బాగానే ఉంది. ఇంకా తిరగడం సగం కూడా పూర్తవలేదు, అప్పుడే కాళ్ళ నొప్పులు వచ్చేస్తుంది. ఇంకా షూస్ కూడా వేసుకున్నానులే కానీ ఫుల్ కాళ్ళ నొప్పులు. అయితే మొత్తము వింటర్ ఇది ఉన్నిందనమాట కలెక్షన్. సో ఆ వింటర్ కలెక్షన్ అంటే ఇంకా ఆల్రెడీ మనం కొనుక్కున్నాం కదా అని ఇంకా అట్లా చూడడమే. అండ్ దిస్ ఇస్ ద ఎలెన్ స్టోర్. నాకు చాలా ఇష్టమైన రెస్టారెంట్. పింకీ ఆడపిల్లల కంటేనే పింకీ కదా, అసలు చాలా బాగుంటుంది. అండ్ కాసేపు వీడియో తీసే బాధ్యత హస్బెండ్కి ఇచ్చేసి ఇంకా నేను అంతా తిరుక్కుంటూ ఉన్నాను అనమాట. అండ్ దే ఆర్ ద క్రిస్మస్ లైట్స్. క్రిస్మస్ టైంలో నాకు బాగా నచ్చేది ఏంటంటే క్రిస్మస్ లైటింగ్, ఆ ట్రీస్ అయితేనేమి, ఆ లైటింగ్స్, స్టార్స్ చాలా బాగుంటుంది. అయితే బహ్రెయిన్ నేషనల్ డే వస్తుందన్నమాట. ఐ థింక్ December 17, 18 వాళ్ళ నేషనల్ డే కోసం వాళ్ళు లైటింగ్స్ పెట్టుకొని ఉన్నారు. బట్ ఐ ట్రీటెడ్ దెమ్ లైక్ క్రిస్మస్ లైట్స్. నెక్స్ట్ వెళ్ళి చూపిద్దాము. అండ్ దిస్ లోవిసా, కానీ చాలా కాస్ట్లో ఉన్నాయి లోవిసాలో. అంటే ఆస్ట్రేలియాలో అంత కాస్ట్ ఉండకపోతుండే, బట్ సేమ్ ప్రైజ్, ఐ మీన్ సేమ్ ప్రమోషన్స్ ఉన్నాయి. లైక్ 5 for 5 BD, అక్కడ కూడా 5 for $5, 10 for $10, 50% ఆఫ్ ఇట్లా ఉండాను. బట్ మేబీ అక్కడ అంత రేటుకు కొని ఇక్కడ చాలా కాస్ట్ అని అనిపించిందేమో నాకు. ఏం తీసుకోలేదు, బట్ అవే పాత మోడల్స్ నేను గత కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాను. సేమ్ కలెక్షన్ ఉండే, ఏం కొత్తగా ఏమైతే నాకు కనిపించలేదు. సో నేను ఇవన్నీ తిరుక్కొని వస్తానని చెప్పేసి మా హస్బెండ్కి అయితే కాళ్ళు నొప్పులు పుట్టిని ఒక చోట కూర్చోబెట్టి ఇక్కడ కూర్చో అని చెప్పేసి నేను వచ్చాను.
బట్ ఎవ్రీవేర్ లేడీస్ 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 జెంట్స్ అందరు సేమ్ అట్లా కూర్చొని లేకపోతే పిల్లల్ని పట్టుకొని అట్లా ఉన్నారు. లేడీస్ మాత్రం షాపింగ్స్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ మేకప్ ప్రోడక్ట్స్, ఐదర్ మేకప్ ఆర్ క్లాత్స్, అంతే. ఇంకంతకు మించి ఏమీ లేదనమాట. మీరు నమ్మరు, ఈ ఇయర్ రింగ్స్ నేను హార్డ్లీ 2014 నుంచి చూస్తున్నాను లొవిసాలో. అసలు అడిడాస్ yes of course. హౌ యూ ఫెల్ట్? ఏమనిపిస్తుంది నీకు ఈ షాపింగ్? చేపల మార్కెట్ లాగా ఉంది సిటీ సెంటర్ కూడా. చేపల మార్కెటా? ఇంతే ఉంటుంది సేల్ అన్నాక. సిటీ సెంటర్ ఎప్పుడు నేను చూడలే, కానీ ఫస్ట్ టైం కదా మనము వచ్చిన తర్వాత ఇంతమందిని చూడటము. అదే అంటున్నా కదా, ఎప్పుడు క్వైట్గా ఉంటుంది. చేపల మార్కెట్ లాగా ఉంది. మనం వచ్చి ఎంత టైం అవుతుంది కానీ ఆల్రెడీ కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. అండ్ చూస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి అయితే ఎక్కడన్నా కూర్చొని కొంచెం భూక్ లగరి ఇంత పెద్ద సమస్య చేసాము. సో వీ హ్యావ్ టు టేక్ దాట్. అండ్ పుచ్చకాయ తేయడానికి వెళ్ళారు. సూపర్ ఉంది కదా క్లైమేట్, బికాజ్ ఇట్స్ 5 o'clock. హౌ ఇస్ ద షాపింగ్? బాగుంది, కావాల్సిన దొరికినాయిగా. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా? ఘోరంగా. అబ్బా నాకు కూడా ఆకలి వేస్తుంది కదా. సో లెట్స్ గో టు హోమ్. అండ్ మనము ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం వేసుకొని పప్పుచారు వేసుకొని, లో బ్యాటరీ వచ్చి పాజ్ అయింది. సో మంచిగా వేడివేడి అన్నం మనం పప్పుచారు వేసుకొని తినేసి పడుకుని పోదాం. టైం వచ్చేసి ఈవినింగ్ 5 o'clock అయింది. బయట అయితే చాలా చల్లగా ఉన్నింది. ఫ్రీజింగ్ అయిపోతున్నాయి కదా హ్యాండ్స్. మామూలుగా కాదమ్మా, అమ్మో చాలా అంటే చాలా ఫ్రీజింగ్ అవుతున్నాయి. యా, ఇంటికి కాళ్ళు అయితే బాగా నొప్పులు. సో చూద్దాం ఇంటికి వెళ్ళినాక వ్లాగ్ చేస్తానో లేదో. ఒకవేళ చేయకపోతే కెనేసే బాయ్. ఇంటికి వెళ్ళినాక చూపిస్తామా మనం ఏం వండుకున్నామో. చూపించాలి, బికాస్ హీ కుక్స్. ఓకే, సో ఇంటికి వెళ్దాం. ఇంటికైతే రీచ్ అయిపోయాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఫినిష్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో వెజిటేబుల్స్ చూపిస్తాను నేను మీకు బహ్రెయిన్లోవి. అండ్ ఎవరైతే నా వీడియోని లాస్ట్ వరకు చూసారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you so much for watching. Take care. Bye-bye.